చనిపోయాడు. చూసినారా, ఇక్కడ ఒక రాజు ఉన్నారు, అదోని బెజక్ అనే ఒక రాజు ఉన్నారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 6-7 వచనంలో అదోని బెజక్ అనే ఒక రాజు ఉన్నాడు. ఈ అదోని బెజక్ అనే రాజు ఏం చేస్తాడంటే 70 మంది రాజుల మీద విజయం పొందుకున్నాడు. వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించినాడు. ఓడించిన తర్వాత ఏం చేసినాడంటే వారి యొక్క బొటన వేలుని ఏం చేసినాడంట, కత్తిరించేసినాడు, కట్ చేసేసినాడు, కాళ్ళకి చేతులు కత్తిరించేసినాడు. ఈ బొటన వేలు కనుక పోతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయలేరు, బాణాలు వేయలేరు, యుద్ధం చేయలేరు కదా, పట్టుకోవడానికి ఇది ఉండదు. అప్పుడు ఈ అదోని బెజక్ ఏం చేసినాడంటే ఈ రాజులకు రొట్టె ముక్కలు వేస్తే వారు ఏం చేసేవారంటే పశువుల్లాగా కుక్కల్లాగా వచ్చి ఏం చేసేవాళ్ళు, తినేవాళ్ళు. అలాగా అవి చూసుకుంటూ అదోని బెజక్ ఎంతో సంతోషపడ్డాడు. ఏంటంటే 70 మంది రాజులను నేను ఏం చేసినాను, ఓడించేసినాను, మీ చేతుల కాళ్ళు బొటన వేలు నేనేం చేసినాడు, కత్తిరించేసినారు. ఇప్పుడు మీరందరూ నా దగ్గర ఎలా ఉన్నారు, కుక్కల్లాగా పశువులాగా తింటా ఉన్నారా, నా స్టేటస్ ఏంది చూసారా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, గర్వించినాడు, అహంకారంగా ఉన్నాడు. వాళ్ళు తింటా ఉంటే వాళ్ళని చూసి ఏం చేస్తా ఉన్నాడు, ఎంతో సంతోషపడుతున్నాడు. ఒక రోజు వచ్చింది సుమా, ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినారు, అదోని బెజక్ని ఓడగొట్టినారు. ఏ రీతిగా అయితే అదోని బెజక్ చేసినాడు అదే రీతిగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను పంపించి అదోని బెజక్ యొక్క ఏళ్ళని ఏం చేసినారంట, కత్తిరించినాడు. ఇప్పుడు అదోని బెజక్ పరిస్థితి ఏంటి చెప్పండి. ఏ 70 మంది రాజులను చూసి విర్రవీగినాడు, సంతోషపడినాడు, అతిశయించినాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఆయనకు కూడా వచ్చింది. ఏమి విత్తుతామో అదే కోస్తాం. అదోని బెజక్ స్థానంలో మనం కూడా పెట్టుకోవాలి. మనం కూడా ఏంది, గర్వించి అహంకారంగా ఉండి ఎదుటి వారికి కీడు చేస్తే, హాని చేస్తే, నష్టం చేస్తే ఒకానొక దినం వస్తుంది మన పరిస్థితి కూడా అంతే. ఏమి కూడా గర్వించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోలేదు, ఈ లోకంలో నుండి పోయేటప్పుడు ఏమి తీసుకోవను కానీ మన కళ్ళు ఎక్కడ ఉంటాయి, నెత్తిరెక్కినట్టుగా ఉంటాయి కదా. మన వైఖరి, మన భాష, మన అహంకారము, మన విర్రవిగేతనము ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం ఎవరికి కానే కాదు.